ఫైనలీ విజయ్ దళపతి గారి గోట్ మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్కషన్ వీడియో, రివ్యూ వీడియో కాదు, అది గుర్తుంచుకోండి. ట్రైలర్ బాగుంది, కానీ ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు విషయం అర్థం కాల. అదే ఈ ట్రైలర్ స్టార్ట్స్ నవ్వు గోట్ ట్రైలర్ ఏంటిది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంటే మనం తమ్నేల్ చూడకుండానే వీడియోలోకి వచ్చేసామా? ఎక్కడి నుంచి తయారవుతారు వీళ్ళు? సరేలే, టైం వేస్ట్. ఇంకా ఈ ట్రైలర్ గురించి చూసుకుంటే ఇందులో హీరో ఇద్దరు క్యారెక్టర్స్ అని తెలుస్తుంది. కానీ ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు ఒకసారి మాస్టర్ మూవీ, ఇంకోసారి విజిల్ మూవీ ఎందుకు గుర్తొచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు అర్థమైతే కామెంట్స్ చెప్పండి. కానీ ఈ ట్రైలర్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో ఇద్దరు ఉన్నారు, తండ్రి కొడుకు. అండ్ అదే తండ్రికి 2 టైం లైన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు క్యారెక్టర్స్, అందులో క్యారెక్టర్కి 2 టైం లైన్స్, అంటే 1, 2, 3. అండ్ ఆ పెద్ద ముండా క్యారెక్టర్కి ఇద్దరు ముండాలు ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఈ పెద్ద అయినా ఈ చిన్న అయినా కలిసి మొత్తం ఇస్తాన్బుల్లో ఉంటారు. మనకి బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి తెలుస్తుంది. అండ్ వాళ్ళందరూ కలిసి చర్చించుకునే చర్చల ప్రకారం మన హీరో మిషన్ మీద వస్తాడు. మిషన్కి ఫ్యామిలీని ఎందుకు తీసుకొచ్చారని అడుగుతారు. ఆ మిషన్ కూడా ఈ వయసులో ఉన్నప్పుడు వస్తాడనమాట. ఐ మీన్ 2 టైం లైన్స్ అని చెప్పాను కదా, యంగ్ ఏజ్లో. ఆ టైంలో మన స్నేహాజీ గారి ఈయనకి భార్య, సారీ, అండ్ ఆవిడ ప్రెగ్నెంట్ కూడా. ప్రెగ్నెంటా లేకపోతే సైకియాట్రిస్టా ఏమో, మీకు తెలిస్తే చెప్పండి, నాకు తెలీదు. అండ్ ఈ పరోటా మొహం ముండా గారు అయితే మన విలన్ గారని తెలుస్తుంది. అండ్ ఈ విలన్ని మన పెద్ద ముండవారు ఏదో చేశారు, ఆ బాధ తెలియాలని ఏదో ప్రాబ్లం తయారు చేశాడు. ఆ ప్రాబ్లం తెలిసిన మన చిన్న ముండవారు వచ్చి, నాన్న నీకు నేనున్నాను నాన్న, నీ బాధ నాది బాధ నాన్న అని డైలాగు చెప్తాడు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని మన చిన్న ముండవారు ఒక దీపావళి తుపాకీ పట్టుకొని పిచ్చుకొని పిలుస్తాడు. లేకపోతే స్పై కదా ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారేమో. అండ్ ఇందులో మన మీనాక్షిజీ కూడా ఉంటారు. అండ్ డిసెప్టివ్ నేరేషన్ ఈజ్, ఇందులో స్నేహాజీ గారు ఏమన్నా ఎఫ్ఐఆర్ ఉందేమో అని అన్నప్పుడు మీనాక్షి గారిని చూపిస్తారు. బట్ సిసిసి ఈ మీనాక్షి గారు మన చిన్న ముండా వారి గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. అండ్ ఈయన కూడా ఇది చీఫ్ ఏమో ఈయనకి. అంటే ఈ టైం పీరియడ్లో చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్నారు, లాక్ చేశారు, ప్లాన్ ఏ ప్లాన్ బి, స్పై థింగ్స్, స్పై డైలాగ్స్. ఒకవేళ ఈయన కూడా ఫ్రెండ్ అయ్యి ఉంటే మేబీ ఈయన సింహం ఎప్పుడైనా సింహమే కదరా అని చెప్పిన ఈయన చీఫ్ అయ్యి ఉండొచ్చు. అండ్ వీళ్ళు సరిదిద్దుకోలేని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళిద్దరికీ ఒక గొడవ కూడా వచ్చింది మేబీ. అండ్ ఇంత పెద్ద స్టేడియంలో నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక్క మీడియా మ్యాన్ కూడా ఫైటింగ్ జరుగుతున్నప్పుడు చూడలేదా అని అడుగుతున్నాను అధ్యక్ష నేను. అండ్ ఒక సెకండ్ గ్యాప్లో నాకు అజ్మర్ గారు కూడా కనబడ్డారు. మేబీ నా బిహైండ్ ద మాస్క్ పెద్ద వెళ్ళనేమో. అండ్ ఈయన చాలా ఫేమస్ కమెడియన్, చాలా తమిళ సినిమాల్లో చూశాను. ఈయన ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి నాకు. అండ్ ఈ ట్రైలర్ గురించి వస్తే, ఒక ఎంగేజింగ్ స్పై యాక్షన్ మూవీ ట్రైలరే, కానీ ఇది చూస్తున్నంతసేపు కుర్చీ షేక్ అయిపోయిన సీనే ఇది. ఒక్కసారిగా చూడగానే ఆచార్య మూవీ గుర్తొచ్చింది. ఇది కూడా ఆచార్యాలనే తగలడుతుందేమని. ఓ గాడ్, ప్లీజ్ సేవ్ దిస్. అండ్ యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ గురించి చూస్తే, యాక్షన్ మూవీలోంచి గోట్ కన్నే ఓయ్, ఆవారా లాంటి రొమాంటిక్ మూవీస్ ఈయనకి బాగా సూట్ అవుతాయి. అంటే ఇది నా ఒపీనియన్, మీకు ఎలా అనిపించిందని నాకు సంబంధం లేదు. అండ్ వెంకట్ ప్రభు గారు డ్యామ్ గుడ్. నిజంగా ఈయన లాస్ట్ మూవీ కస్టడీ ఫ్లాప్ అయిందన్న ఒక్క పేరు తప్ప ఈయన నాకు చాలా బాగా ఇష్టం. అండ్ ట్రైలర్ మొత్తం నన్ను ఎంగేజ్ చేసి పెట్టిన ఒకే ఒక్క మూమెంట్ ఈ ట్రాన్సిషన్. హీరో యొక్క హిట్స్ యొక్క క్యారెక్టర్స్ అందరినీ గన్న పట్టుకొని ట్రాన్సిషన్ చూపించిన ఈ షాట్ నిజంగా వెరీ గ్రేట్ మ్యాన్. ఐ లవ్ దిస్ ట్రైలర్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్. చాలా బాగా అనిపించింది. అండ్ హీరో ఒక కొడుకుంటాడు, ఒక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళిద్దరూ సాల్వ్ చేస్తారు బై ద హెల్ప్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్. దాన్ని ఎలా కాపాడుకున్నాడు, అది కూడా ఒక స్పై విత్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అదే ఈ మూవీ September 5th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి గైస్. సో ఇలాంటి డిస్కషన్స్, రివ్యూస్ అండ్ డీటెయిల్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.